అతి భయంకరమైన ఎండలతో ఉడికిపోతున్న రాష్ట్రం. మీరిక్కడ చూసుకోవచ్చు. మండుతున్న ఎండలు. మరో 3 రోజులు కొనసాగుతున్న ప్రతాపం. బయటకు వెళ్తే డేంజరే. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతూ ఉంది. పగలు, రాత్రి తేడా లేకుండా ఒక్కపోత వాతావరణం కొనసాగుతుంది. 5 రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. వడగాల్పులు అంతకన్నా పెరుగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట మనకి. ఏపీలో మనం చూసుకున్నట్లయితే దాదాపు 16 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా ఎక్కువగా అయితే ఉష్ణోగ్రత నమోదైంది. మనకు దాదాపు 102 మండలాల్లో వడగాల్పులు అయితే వీచాయి. మరో 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు కూడా వీచినాయన్నమాట. రానున్న 3 రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. సో, అందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగాల్పులు అయితే వీస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల్లో రామగుండం, భద్రాచలం పరిధిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వృద్ధులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని, ఇక రేపు తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, ఈ విధంగా అతి భయంకరమైన ఉక్కపోతలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట రాష్ట్రంలోని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.